ఏమిటి ఎంత ఆలస్యం? ఎవరతను? వారు ఆయన చేతిలో ఏమిటి? 100 రూపాయలే. ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి బాధపడతావా? అత్తయ్య. అమ్మయ్యా అమ్మయ్యా, నువ్వు క్షణం నా ఇంట్లో ఉండాలి పనికిరాదు. అంగనాచే అనుకున్నాను. అప్పుడే చింతకొమ్మలు కూడా పెట్టావన్నమాట. ఉండండి, నీ పని చెప్తాను. ఐఎమ్ సారీ జనక, ఇదంతా నా దురదృష్టం. అత్తయ్య. అత్తయ్య అత్తయ్య, నడు బయటికి. మళ్ళీ నా ఇంటి ఛాయలకు వచ్చావంటే కాళ్ళు కొడతాను. చాలా ఊరుకోవమ్మా. అర్థమైన అనుమానాలతో ఆశ్రయించుకున్న ఆడపిల్లని దిక్కులేందని చేస్తావా? నీలాంటి సూర్యకాంతాలు వీధికొక్కడు ఉంటే చాలు, పూటకు 10 మంది ఆత్మహత్య చేసుకుంటారు. జనక, మీరేం బాధపడకండి. ఇలాంటి కొంపల్లో జీవోత్సవంలో బ్రతికే కంటే మీకు వేరే ఆశ్రయం దొరికే వరకు నా రూమ్లోనే ఉండండి. కలో గంజం ఇద్దరం కలిసే తాగుతాం. ప్లీజ్ రండి, సందేహించకండి. గుడ్ ఈవినింగ్ అత్తయ్య గారు. ఏమిటయ్యా రాఘవ, మరీ ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం? ఏమీ లేదు అత్తయ్య గారు. నీ పక్కనున్నదెవరు? ఆడపిల్లలా ఉంది. ఇలా వెళ్తుల్లోకి రమ్మా. అమ్మా. ఆడపిల్లే? అవునండి. అందంగా ఉంది కూడా. అవునండి. అయ్యో అయ్యో, మర్యాదస్తులు కదా అని గది అద్దెకిస్తే ఇలా అమ్మాయిలు వెంట పెట్టుకొస్తావా? అదేం పలే? అరే అత్తయ్య గారు, వారు నేను వారు. అలా నీళ్లు రావలకు. నువ్వు బ్రహ్మచారి, నీకు పెళ్లి కాలేదు. ఏ అమ్మాయి మరి? నీకు కాలేదు. ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అంతే. అది కాదండి, ఆయన నన్ను. నేను వెళ్ళా. నువ్వే అతను మేనత కూతురు అంటమ్మా? కరెక్ట్ అత్తయ్య గారు, వారు నాకు వేలు విడిచిన మేనత కూతురు. ఏమిటండి? మళ్ళీ చెప్పు. కాదండి. అదే కాకపోవడం ఏంటండి? అవునండి, ఈవిడ నాకు వేలు విడిచిన మేనత కూతురండి. కాలు విరిగిపోయి మా మామగారు 6 నెలల క్రితం మరణించారండి. కోర్టు పనులు చూసుకుంటూ ఈవిడ కోలవల్ని ఉండిపోయింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది కదండి, తీసుకొచ్చాను. ఇలా అయితే ఎన్నాళ్ళు నీ గదిలో వండిచ్చేదానే కాదు. అదేంటి అత్తయ్య గారు? అవునయ్యా, కష్టాల్లో ఉన్న ఆడపిల్లని కోలవెన్నుల్లో వదిలేసి నువ్వు ఇక్కడ పూల రంగల్లా ఈ గదిలో కులుకుతూ కూర్చుంటావా? మేనమామ కూతురు సగం పెళ్ళాం కింద లెక్క.